సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 18వ అధ్యాయం. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి పృథు మహారాజు ఈ పృథ్వీ నుంచి ఆయన పాలు పిండుతాడని. సో ఇప్పుడు పృథ్వీ ఆవు రూపంలో ఉంది భూదేవి. సో ఆమె నుంచి ఎలా పాలు బయటికి తీస్తారో ఆ విధి విధానం ఏంటనేది ఈ అధ్యాయంలో చర్చింపబడుతుంది. సో అది ఎందుకు అలా జరుగుతుంది ఏంటనేది అది మనం ఈరోజు చర్చించుకుందాం కొద్దిగా. సో బేసికలీ ముందు ఈ ఆవు రూపంలో ఉన్న భూదేవి ఇప్పుడు పృథు మహారాజ్కి చెప్తుందన్నమాట, ఏ విధి విధానం ద్వారా అన్ని ధనధాన్యాలు సంపత్తి అంతా కూడా మళ్ళీ ప్రాప్తించుకోవచ్చు పృథు మహారాజు. ఎందు కారణంగా ఇలా అన్నీ కూడా ఆమె దాచిపెట్టుకుంది తన గర్భంలోనే, దానికి కారణం కూడా చర్చించుకుంటుంది. సో ఈ చర్చ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడుతుంటాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनेति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదామంట. మైత్రేయ ఉవాచ ఇత్తం పృతుం అభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరం పునర్ ఆహావనిర్భీత సంస్థాభ్యాత్మానమాత్మన. సో మైత్రేయ ముని విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, ఆ విధంగా ముందు భూదేవి ఆమె ప్రార్థనలు అర్పించుకుంది పృథు మహారాజు దగ్గర. ఈ విధంగా తన ప్రార్థనలు ముగించిన తర్వాత చూసింది ఆమె ఇంకా పృథు మహారాజు శాంతించలేదనేసి. సో ఆ విధంగా ఆమె చూసి ఇంకా ఆయన గమనించింది, ఆయన పెదవుల్ని కొరుక్కుంటున్నాడు. ఆయన పెదవులు ఇంకా అదురుతున్నాయన్నమాట. ఆయన ఇంకా ఆగ్రహం, కోపం ఉంది. సో ఈ విధంగా ఆయన్ని చూసి ఇప్పుడు భూదేవి ఆమె ఎంతో భయపడుతూ ఆమె ఇంకా మనసులో ఆలోచించుకుంటూ ఇప్పుడు ఎలాగైనా సరే రాజుని ఒప్పించడానికి పృథు మహారాజుని ఇప్పుడు ఇలా మాట్లాడబోతుందన్నమాట. ఏం మాట్లాడుతుందో మనం ఇప్పుడు చూద్దామంట. సన్నియచ్చాభిభో మన్యుం నిబోధాశ్రావితం చ మే సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధః. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, భూదేవి పృథు మహారాజుకి, ఓ ప్రభు, దయచేసి మీరు శాంతించండి, మీ కోపాన్ని తగ్గించుకోండి. నేను చెప్పే వాక్యాల్ని మీరు దయచేసి
వినండి. మీరు జాగ్రత్తగా నేను చెప్పే విషయాల్ని వినండి. నేను చాలా పెద్దదాన్ని కావచ్చు, కానీ ఒక తెలివైన వ్యక్తి, పండితుడు ఎవరైతే ఉంటాడో, ఎవరికైతే అసలైన జ్ఞానం యొక్క అంతసారం తెలుసో, అతను ఒక తేనెటీగలాగా ప్రతి పువ్వు నుంచి ఆ సారాన్ని, అమృతాన్ని గ్రహించగలడు. సో ఇప్పుడు సూచిస్తుందన్నమాట పృథు మహారాజుకి. ఎందుకంటే ముందు చెప్పింది కదా, పృథ్వీ ఇప్పుడు నా గర్భంలో ఉండి అన్నీ కూడా నశించిపోయాయి, ఆ బీజాలన్నీ కూడా అని. సారీ, ఇప్పుడు చెప్తుందేమో, ఇఫ్ ఐ హ్యావ్ నాట్ డిస్కస్డ్. ఓకే, బట్ ఎనీవేస్, ఇప్పుడు విధి విధానం ఏంటి, దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు అందరు ఆకలితో బాధపడుతున్నారు కదా ప్రజలంతా, జీవరాశులన్నీ కూడా. దానికి పరిష్కార మార్గాన్ని ఇప్పుడు సూచిస్తుందన్నమాట ఇక్కడ పృథు మహారాజుకి. అస్మిల్లోకే తవాముష్మిన్ మునిభిస్తత్వదర్శిభిః దృష్టా యోగా ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయః ప్రసిద్ధయే. సో మానవ సమాజానికి అందరికీ మేలు కలగాలనేసి ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా, ప్రతి జన్మలో, అన్ని సమయాల్లో. సో మహామహా ఋషులు, గొప్ప మునులు, వీళ్ళందరూ ఏంటంటే రకరకాల విధి విధానాల్ని ఆల్రెడీ నిర్దేశించారు. ప్రజలందరూ సమృద్ధిగా, సంతోషంగా ఉండాలంటే ఎప్పటికీ. సో అందుకనే ఋషులు, మునులు ఏవైతే శాస్త్రాల్ని రచించారో ఇవన్నీ చాలా లాభదాయకమైనవి అన్నమాట. ఇవన్నీ మనందరికీ, మన బాగుని కోరే వాళ్ళు రచించారు. సో అందుకనే ఎవరైనా సరే, ఇక్కడ మనకు ఒక రెఫరెన్స్ ఇస్తున్నారు శ్రీ రూప గోస్వామి పాద వారు. ఎవరైనా సరే ఒకవేళ తన్ని తాను నేను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను ఆధ్యాత్మికంగా, ఆధ్యాత్మిక జీవితంలో అనుకుంటే, కానీ అతను అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా శృతి, స్మృతి, అవునా, ఇటువంటి వాటిని ఆయన ఎప్పుడు కూడా పరామర్శించకుండా, అంటే దాన్ని ఎప్పుడు చదవకుండా, నేను చాలా గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిని అని వాగేస్తున్నారనుకోండి సొసైటీకి వెళ్ళి, నేను పెద్ద ఆధ్యాత్మిక గురువుని, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఆ శాస్త్రాల్లో ఉన్న విషయాలను ఎప్పుడు చెప్పరు. అలాంటి వాళ్ళందరూ, అలాంటి సోకాల్డ్ గురువులు వాళ్ళందరూ కూడా సమాజానికి ఒక డిస్టర్బెన్స్. వాళ్ళు సమాజాన్ని ఉత్పాతమే సృష్టిస్తాడు, ఇంకేం చేయరు. మీరు చూస్తూ ఉండొచ్చు, అందుకే గమనించండి, ఎంత బాగా మధురంగా మాట్లాడుతున్నాడు, ఎంత కన్విన్సింగ్గా మాట్లాడుతున్నారు, ఎంత తెలివితో మాట్లాడుతున్నాడు. ఇది కాదు గొప్పతనం ఒక వ్యక్తిలో. అతను ఎంత మాటల గారెడీ చేస్తున్నాడు, అతను ఎలా మాట్లాడతాడంటే మన మనస్సు అంతా అతుక్కుపోతుంది దానికి. ఇవన్నీ మర్చిపోండి, ఇవన్నీ వేస్ట్ విషయాలు. మనం మెయిన్ చూడాల్సిందంటే, ఎవరైనా ఆధ్యాత్మిక గురువు స్థానంలో ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎన్నిసార్లు శాస్త్రాల్ని రెఫర్ చేసి మాట్లాడారు, ఎన్నిసార్లు భగవద్గీత నుంచి చెప్తున్నారు, ఎన్నిసార్లు ఆయన ప్రీవియస్ ఆచార్యాస్, ఇంకా వేరే ఋషులు, మునులు చెప్పిన విషయాలు చెప్తున్నారు, ఆచార్యులు చెప్పేవి, లేకపోతే ఆయన గురువు నుంచి నేర్చుకునే ఏం చెప్తున్నాడు, లేకపోతే భాగవతం ఇలాంటి మిగతా వైదిక గ్రంథాల నుంచి ఆయన శృతి, స్మృతి, పురాణాది ఇవన్నీ. సో శృతి, స్మృతి, పురాణాది, పంచరాత్రిక విధానం, ఇవన్నీ మనకి ఋషులు, మునులు ఎన్నో రచించారు పుస్తకాలు. వీటికి రెఫరెన్స్ చేయకుండా ఆయన సొంత కవిత్వం, సొంత కల్పనా శక్తితో ఎంతో అద్భుతమైన వాక్యాలని చేశాడనుకోండి, మీకు మనోహరంగా ఉండొచ్చు మనస్సుకి, కానీ అవన్నీ వేస్ట్. ఈ విషయాన్ని బాగా గమనించండి మీరు. ఎప్పుడైనా ఎవరైనా ఫేమస్ స్పీకర్, టీవీలో చాలా ఫేమస్ అయిపోతూ ఉంటారు, లేకపోతే యూట్యూబ్లో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతూ ఉంటారు, బయట వాళ్ళు చాలామంది ఉన్నారు గురువులు, ఆధ్యాత్మిక గురువులు పేరుతో చలామణి అవుతున్నారు. సో మీరు ఫస్ట్ గమనించండి, ఎన్నిసార్లు వాళ్ళు ఇలా శాస్త్రాలని రెఫర్ చేస్తున్నారు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినవి చెప్తున్నారు. ఆ విషయాలు మీరు గమనించాలి. సో ఆ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి శాస్త్రాల్లో ఉన్న విధి విధానాల్ని, శృతి, స్మృతిలో ఉన్న విషయాల్ని బాగా జీవితంలో పాటిస్తే, అప్పుడు అతని ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం అన్నీ బాగా ఉంటాయి అన్నమాట, సమృద్ధిగా ఉంటాయి. సో మన శాస్త్రాల్లో ఓన్లీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ప్రగతి సాధించాలే కాదు, దానికి తోడుగా మన భౌతిక జీవితం కూడా బాగా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా అన్ని విషయాలు ఉన్నాయి అందులో. సో మను స్మృతి అనే పుస్తకాన్ని మనువు మనకి, ఆయన పిత, మానవ జాతికి పిత, ఆయన మనువు ఆయన మనకి ఇచ్చారన్నమాట. మానవ సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి, ఏ పద్ధతిని అనుసరించాలి, మనకు మార్గదర్శన చేశారు, ఏ నియమాల్ని పాటించాలి, ఇవన్నీ మనుస్మృతిలో ఇచ్చారు.
అవన్నీ మనం చదువుకొని మనం పాటించాలి అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో మనుస్మృతిలో చెప్పారు. సపోజ్ కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. స్త్రీ ఉందనుకోండి, స్త్రీని ఎప్పుడు కూడా ఎవరైనా ఒకరు రక్షించాలి, ఆమెకి రక్షణ కల్పించాలి. ఫాదర్ అంటే తండ్రి కానీ, భర్త కానీ, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆమెకు పెరిగిపోయిన పిల్లలు ఉంటే, అబ్బాయిలు కొడుకులు ఉంటే వాళ్ళు. సో ఇలా ఎవరో ఒకరి చేత ఆమెకు రక్షణ అవసరం ఎల్లప్పుడూ. సో ఇది మనకు శాస్త్రాల్లో మనుస్మృతిలో చెప్పారు. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు సమాజంలో అలా చాలాసార్లు స్త్రీ ఒంటరిగా పోతుంది ఎక్కడో అక్కడ. సో దాని తర్వాత ఏదో ఒక అత్యాచారం, అఘాయిత్యం జరుగుతుంది. తర్వాత న్యూస్ పేపర్లో వస్తాయి, అన్ని జగర్లో వస్తుంటాయి, స్త్రీకి రక్షణ లేదు అని. సో రక్షణ ఎలా కలిగించాలి స్త్రీకి అనే విషయాన్ని మనకు శాస్త్రాల్లో ఇచ్చారు. సో ఇది మనం పాటించామనుకోండి, అప్పుడు ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగవు అన్నమాట సమాజంలో. సో భౌతిక ప్రపంచంలో ఎవరుంటారండి? క్రిమినల్స్. అవునా? ఇక్కడ వచ్చేదెవరు? ఇది జైలు. భౌతిక ప్రపంచం జైలు, ఇక్కడ క్రిమినల్స్ ఉంటారు అందరూ. సో మరి అలాంటప్పుడు ఇక్కడ అందుకనే ఇక్కడ స్త్రీకి రక్షణ అవసరం. సో అందుకనే ఇక్కడ మనకి శాస్త్రాల్లో మనుస్మృతిలో చెప్పారనమాట. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని దీనికి తప్పుడు టిప్పనీలు, తాత్పర్యాలు ఇచ్చేసి బందీ చేసి పెట్టాలంట, ఇంట్లో ఆమెకు సంఖ్యలు వేసి పెట్టేసేయాలంట, తాడుతో కట్టేసి పెట్టాలంట, అది ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంట, ఏంటి ఇది అసలు, ఇది దారుణం, ఇది అత్యాచారం స్త్రీలపైన, సో ఇది శోషిస్తున్నారు, స్త్రీలను శాసిస్తున్నారు, ఇలా పెద్ద పెద్ద వాక్యాలు చేసేసి స్త్రీలు విచ్చలవిడిగా తిరగాలి, ఏమాత్రం ఎవ్వరి తోడు అవసరం లేదు, ఎవ్వరు ఆమె వెంట ఉండాల్సిన అవసరం లేదు, ఆమెను ఫ్రీగా వదిలేసేయాలి, అలా మార్కెట్లో వెళ్ళిపోవాలి, తిరుగుతూ ఉండాలి, అర్ధరాత్రి కూడా తిరుగుతూనే ఉండాలి అలా స్త్రీలు, అప్పుడు అసలైన స్త్రీ స్వతంత్రం అని చెప్పి అలా స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా ఇచ్చేసి అదే అసలైన ఫ్రీడమ్, లిబరేషన్ అనేసి చెప్పి అలాంటివి నేర్పించి అలా వెళ్ళి తర్వాత అగత్యాలు, అత్యాచారాలు అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారనమాట. రకరకాల ధర్నాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వలన సాల్వ్ అవ్వదు ప్రాబ్లం ఎక్కడుందంటే స్త్రీలకి రక్షణ ఎలా కల్పించాలి అని ఇక్కడ ఇచ్చారు పద్ధతి. ట్రైన్లలో పెడుతూ ఉంటారు, ఏమైనా సమస్యలు ఉంటే స్త్రీలు ఎవరైనా స్త్రీలపైన అరాచకాలు చేస్తుంటే అది చేస్తుంటే ఫోన్ చేయండి, ఈ ఫోన్ నెంబర్కి డైల్ చేయండి, ఇంకా రకరకాల సిస్టమ్స్ తయారు చేస్తున్నారు. కానీ అసలైన ఈజీ సిస్టమ్, బేసిక్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చారు మనకి శాస్త్రాల్లో. ఎప్పుడైనా సరే స్త్రీ ఉన్నప్పుడు ఆమె ఎక్కడ వెళ్ళినా సరే ఒంటరిగా వెళ్ళకూడదు, ఆమెతో పాటు తన భర్త కానీ, తన తండ్రి కానీ, తన కొడుకు కానీ వెళ్ళాలి. సో తద్వారా ఆమెకి సహజంగా రక్షణ అనేది కలుగుతుంది. అవునా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. సో ఈ విధంగా మనకు శాస్త్రాల్లో ఇచ్చిన విషయాల్ని పాటిస్తే సమాజంలో ఉత్పాతాలు, అరాచకాలు తగ్గిపోతాయి, సమాజంలో సమస్యలన్నీ తగ్గిపోతాయి ఈజీగా. అవునా? సో ఇంకా ఒకసారి అయితే ఒక రిపోర్టర్ ఎవరో అడుగుతారనమాట, ఉమెన్ లిబరేషన్ గురించి ఏంటి అని. ఇప్పుడు ఉమెన్ లిబరేషన్ అంటే దీన్ని లిబరేషన్ అంటారనమాట. అట్లా విచ్చలవిడిగా మార్కెట్లో తిరిగేస్తే ఒక స్త్రీ ఒంటరిగా రాత్రి పొద్దున ఎక్కడ పడితే అక్కడ తిరిగితే దాన్ని ఇండిపెండెన్స్, స్వతంత్రం అనే పేరుతో, లిబరేషన్ అనే పేరుతో రకరకాల వర్డింగ్స్ క్రియేట్ చేసి బేసికల్లీ స్త్రీలను ఎక్స్ప్లాయిట్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. పాపం స్త్రీలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ మాయలో పడిపోతున్నారు అన్నమాట. సో తద్వారా ఏం జరుగుతుందంటే బేసికల్లీ ప్రభుపాల్ ద్వారా ఒకసారి రిపోర్టర్ అడిగితే ప్రభుపాల్ ద్వారా చెప్తారు, లిబరేషనా, స్త్రీలు పురుషులు ఒకటే, స్త్రీలు కూడా పురుషుల్లాగానే ఒంటరిగా తిరిగేస్తూ ఉండొచ్చు, ఎక్కడంటే అక్కడ ఏదైనా చేయొచ్చు సమానంగా అంటున్నారు. కరెక్టే, కానీ ఎక్కడ సమానత్వం ఉంది? స్త్రీలు పిల్లల్ని కంటారు, మరి పురుషులు కంటారు పిల్లల్ని? కాదు కదా. ఇద్దరు ఒక సమానం ఎలా అవుతారు? ఇద్దరు ఒక శరీరం ఒక సమానం ఎలా అవుతుంది? సో స్త్రీ యొక్క శరీరం వేరే విధానంగా నిర్మించబడింది, పురుషుడు యొక్క శరీరం వేరే విధానంగా నిర్మించబడింది. పురుషులు చేసే కార్యాలు స్త్రీలకి అనుకూలంగా ఉండవు, స్త్రీలు చేసే కార్యాలు పురుషులకు వీలవు చేయడానికి. సో అందుకని స్త్రీలు పురుషులు రెండు సపరేట్, అందుకే రెండు సపరేట్ వర్డ్స్ ఉన్నాయి కదా, స్త్రీ పురుషు అని. ఒకటే పేరుతో ఎందుకు పిలవట్లేదు మరి ఇద్దరిని? సో అలా ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా సమానం చేస్తే సరిపోదు. సో మరి పిల్లల్ని అంటే అనేది స్త్రీయే కదా, పురుషుడు కాదు కదా అని ప్రభుపాల్ వారు అంటారు. సో ఎక్కడ మరి లిబరేషన్ అని?
సో ఇలా జస్ట్ స్వాతంత్రము, లిబరేషను ఇలాంటివన్నీ వాక్యాలు చేసి ప్రతి దానికి మీరు చూస్తారు బయట ఎలా శోషిస్తున్నారో లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో స్త్రీలని. సో అందుకనే దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి సమాజంలో. అందుకనే ఇలా ఇది శాస్త్రాలకు విరుద్ధంగా ఎన్నో మార్గాలు సృష్టించుకుంటున్నారు ఇవాళ రేపు ప్రజలు, కలియుగం ముఖ్యంగా ఆనందాన్ని అనుభవించడానికి. సో దానికోసం ఇలా ఈ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ విఫలమవుతాయి, వీటి ద్వారా ఎన్నో సమస్యలు సృష్టించబడతాయి అని ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో అందుకే మీరు సమాజంలో, జీవితంలో ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆనందంగా, సమృద్ధిగా ఉండాలి అంటే శాస్త్రాల్లో మనకు సాధువులు, ఋషులు, మునులు ఇచ్చిన విషయాల్ని బాగా పాటించాలి. సో అందుకనే ఇక్కడ మనకు ఈ శాస్త్రాల్లో ఇచ్చేది మనం ఈ జన్మలోనే బాగా ఉండాలని కాదు, వచ్చే జన్మలో కూడా మనం మంచి గతి సాధించాలి, బాగా ఉండాలని అన్నీ ఆలోచించే రాశారు. అందుకే ఇక్కడ అస్మిన్ అముస్మిన్, ఈ జన్మలో వచ్చే జన్మలో అని. కానీ చాలామంది ఇవాళ రేపు చదువుకున్న పెద్ద పెద్ద పండితులు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద కళాశాలలు, యూనివర్సిటీల్లో కూడా వాళ్ళు ఏంటంటే వచ్చే జన్మ గురించి వాళ్ళకు జ్ఞానం లేదు పాపం. అసలు ఇంకో జన్మ ఉందనే విషయం జ్ఞానమే లేదు, అంత అజ్ఞానంలో ఉన్నారు. సో అలాంటి మూర్ఖులందరూ కూడా చలామణి అవుతున్నారు పెద్ద పెద్ద ప్రొఫెసర్ల పేర్లతో. సో అదే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. నేనేం వేరే చెప్పట్లేదు, మీరు పర్పట్ చదవండి. చాలామంది అంటే పర్పట్స్ చదవరు, తాత్పర్యాలు చదవరు, పుస్తకాలు చదవరు. అందుకే వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు ప్రభుపాల ద్వారా ఏం చెప్పారో, ఏం రాశారో తెలియదు. సో మీరు చదవండి, మీకు అన్నీ అర్థమవుతాయి విషయాలు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల ద్వారా. సో అందుకనే అసలైన జ్ఞానం అనేది మనకు శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో, ఇలాంటి వైదిక గ్రంథాల్లో ఉన్నాయి. సో ఇది వైదిక శిక్షణ అనేది చాలా అవసరం. ఎలాగైతే మీరు ఒక చిన్న పిల్లవాడిని స్కూల్కి, కాలేజీకి పంపిస్తారు ఎందుకంటే అతని జీవితం, భవిష్యత్తు బాగా ఉంటుంది అని, అలాగే ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్ని బాగా చదివి అర్థం చేసుకొని మన జీవితంలో దీన్ని అమలుపరుచుకుంటే శిక్షణల్ని, అప్పుడు మన జీవితం, ఈ జీవితంలో, ఈ జీవనంలో, ఈ లైఫ్లో, ఇంకా వచ్చే జన్మలో కూడా బాగా ఉంటుంది. సో అది ఇక్కడ మనకు రాశారు. అంతేకాకుండా ఈ శృతి, స్మృతి, శాస్త్రాల ద్వారా మనం మనిషి జీవితాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు, సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు, మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చు, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు నేర్పించారు కాలేజీ, స్కూల్లో. ఓన్లీ ఎలా పెద్ద జాబ్ కొట్టేసి, డబ్బులు సంపాదించుకోవడం, ఎక్కడో అక్కడ పెద్ద కంపెనీలో నౌకరైపోయి, సో ఇవే నేర్పిస్తారు. అందుకే మనకు చాలా ముఖ్యమైన శిక్షణ, దానికన్నా కూడా ఎన్నో వందల రెట్లు ఇది వైదిక శిక్షణ. భగవద్భక్తి నేర్చుకోవడం, భాగవతాన్ని అర్థం చేసుకోవడం. సో చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా భక్తి వేదాంత పర్పట్స్ అంటే శిల ప్రభుపాల వారి తాత్పర్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలంటే. అందుకే ఈరోజు చాలా పర్పట్స్, ఒక్కొక్క పర్పట్ చాలా చాలా విలువైన పర్పట్స్ ఈ చాప్టర్లో ఉన్నాయి. మీరు ట్రాన్స్లేషన్ పర్పట్, వర్సెస్, శ్లోకాలు కూడా అలాగే ఉన్నాయి, పర్పట్స్ కూడా అలాగే ఉన్నాయి. మీరు దయచేసి ఇది సొంతంగా కూడా మళ్ళీ చదవండి ఇవన్నీ మీకు వీలున్నప్పుడల్లా. సో ఈరోజు అందుకే నేను ఏ శ్లోకం వరకు చర్చించుకుంటానో చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ నాకు ప్రతి పర్పట్ చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. సో అందుకే ఎంత టైం పర్పట్ పడి ఎన్ని శ్లోకాల వరకు కవర్ చేస్తానో నేనే గెస్ చేయలేకపోయాను టైంలో. అందుకే నేను జస్ట్ ఫస్ట్ శ్లోకం నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు కవర్ అయితే మనం అంతవరకు కవర్ చేద్దామంట. తానతిష్టతి యః సమ్యగ్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవరః శ్రద్ధయోపేత ఉపేయాన్ విందతేజస. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఇలా ఎవరైతే సరే శాస్త్రాల్లో సాధువులు, ఋషులు, మునులు ఇచ్చిన ఆదేశాలని, నిర్దేశాలని వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో, నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అందరూ పాటిస్తారో అలాంటి వ్యక్తి ఎంతో సులువుగా జీవితంలో అన్ని సుఖాలని, ఆనందాన్ని కూడా అనుభవిస్తాడు. సో అసలైన ఆనందాన్ని ఎలా అనుభవించాలో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వేదిక శిక్షణలో అన్నీ ఉన్నాయని, అంతే కదా. మహాజనయేన గతాస పంత. సో ఈ విధంగా మనము మహాజనులు, మహాభక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలన్నమాట. తద్వారా మనము ఈ జీవితంలో, వచ్చే జీవితంలో కూడా మంచి జీవితాన్ని పొందవచ్చు. సో ఇక్కడ మనకు అందుకే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ స్టేట్మెంట్ రాశారు.
ఈ విధంగా మనం ఈ జన్మలో వచ్చే జన్మలో ఆధ్యాత్మికంగానే కాదు భౌతికంగా కూడా మన పరిస్థితి సమృద్ధిగా ఉంటుంది. సో మీరు ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను భాగవతాన్ని చదువుకొని దాన్ని అనుసరించేస్తే పేదవాడిని అయిపోతానేమో, నాకు తినడానికి తిండి కూడా దొరకదేమో, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. మీరు భగవత్ మార్గాన్ని భగవద్ విధి విధానాన్ని అనుసరిస్తే చాలు, ఆనందంతో ఉంటారు. సో అందుకనే ఒకసారి ప్రభుపాల్ వారు విదేశాల్లో ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు మందిరంలో ప్రతిరోజు భక్తులు వెళ్ళేసి కీర్తనకు వెళ్ళేవారు, నగర సంకీర్తన చేసేవారు, ప్రతి చోట హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తూ పాడేవారు, నృత్యం చేసేవారు, వీధుల్లో ప్రసాదం పంచేవాళ్ళు, పుస్తకాలు వితరణ చేసేవారు, ప్రచారం చేసేవారు, భక్తుల్ని తయారు చేసేవారు. ఇలా రోజంతా ఓన్లీ భక్తి కార్యాల్లో నిమగ్నమే ఉన్నారు. పక్కన వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళందరూ చూసేసి వీళ్ళేంది పొద్దున్నుంచి రాత్రి వరకు జస్ట్ ఇలా గంతులు వేసుకుంటూ వీధుల్లో ఈ హరే కృష్ణ కీర్తన చేసుకుంటూ ఉంటారు, వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది జీవించడానికి, వీళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, మళ్ళీ వీళ్ళ దగ్గర ఇంత మంచి బిల్డింగ్ ఉంది, ఉండడానికి మంచి ఫుడ్ తింటారు, మంచి ప్రసాదం తింటారు, ఇంకా వేరే వాళ్ళకి కూడా పంచుతారు. అసలు వీళ్ళేమో పని చేయరు, ఎక్కడ జాబ్ చేయరు, ఏం బిజినెస్ చేయట్లేదు. ఎక్కడి నుంచి వీళ్ళు జాబ్ చేయకుండా ఇంతమంది ఎక్కడి నుంచి ఇలా ఇంత హాయిగా ఎలా ఉంటున్నారు? మేము ఇంత కష్టపడ్డ తర్వాత మాకు తినడానికి తిండి, ఇంకా సరిగ్గా ఉండడానికి ఇల్లు, ఇవన్నీ మేము ఎంతో కష్టపడాల్సి వస్తుంది మెయింటైన్ చేయడానికి ఫ్యామిలీ సంసారం అంతా. వీళ్ళు ఏంటి ఎంత ఈజీగా ఎలా ఉండిపోతున్నారు అని వాళ్ళు ఈర్ష్యపడేవారు అనమాట. వచ్చి ఒకసారి ప్రభుపాల్ వారిని అడిగితే ప్రభుపాల్ వారు అన్నారు, మీరు కూడా ఎందుకు రాకూడదు మా మందిరానికి వచ్చి మీరు కూడా జాయిన్ అయిపోండి మాలో, మీరు కూడా మాలో హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకు మీరు అలా కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ కంపెనీలో, ఫ్యాక్టరీలో, లేకపోతే ఎక్కడో వెళ్ళి 14 గంటలు 15 గంటలు. సో అందుకనే కానీ వాళ్ళు ఎవరు రాలేదు. ఎందుకు? వాళ్ళకి ఆసక్తి భౌతికంగా. వాళ్ళు అనుకుంటున్నారు ఈ విధంగా మేము ఆనందంగా ఉండొచ్చు, వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్లాన్స్, ఎలా ఆనందాన్ని అనుభవించవచ్చు భౌతిక ప్రపంచంలో, ఎలా ఆనందంగా ఉండొచ్చు, సమృద్ధిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ మనోకల్పిత ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ప్రకారం వాళ్ళు గాడిదల్లాగా కష్టపడుతున్నారు, కానీ విఫలమైపోతున్నారు. ఫైనల్గా సుఖము, శాంతి, ఆనందము వాళ్ళ జీవితాల్లో లేవు. అవునా? ఎంతమందిని నేను చూశాను ఫేస్బుక్లో గొప్ప గొప్ప ఫోటోలు, ఏదో ఆనందంతో అసలు ఉప్పొంగిపోతున్నట్టు ఫోటోలు, వీడియోలు పెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ వస్తారు కౌన్సిలింగ్కి, ప్రభుజీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, అసలు మనశ్శాంతి లేదు, డబ్బు చాలా ఉంది, కోటీశ్వర్లు. నేను చూశాను, ఎంతమంది మాట్లాడాం కదా, అనుభవంతో చెప్తున్నాను. కానీ సుఖం లేదు జీవితాల్లో. అవునా? చూడండి మీరు, ఎంతో పెద్ద పెద్ద కోటీశ్వరులు, సెలబ్రిటీసు, వాళ్ళ జీవితాల్లో సుఖం లేదు. సూసైడ్లు చేసుకుంటారు, విడాకులు తీసుకుంటుంటారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? అంటే ఏదో సమస్య ఉంది వాళ్ళ జీవితంలో. అంత డబ్బున్నా కానీ, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నా, అన్ని రకాల భోగించడానికి అన్ని వస్తువులు ఉన్న వాళ్ళ చేతుల్లో సుఖం లేదు. ఎందుకంటే సుఖం అనుభవించే విధి విధానం శాస్త్రాల్లో ఇచ్చారు. సో అందుకనే మనము శాస్త్రాలని చదవాలి. అన్నీ మనకు కావాల్సిన అంత నాలెడ్జ్, అంత విద్య దొరికిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి అదే విషయాలు చెప్తున్నారు. సో మనకి ఇక్కడ కరెంటు పోయింది. ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ప్రభుపాల్ గారు, ఇక్కడ నేను పర్పస్లో ఎక్కువ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్పస్ ఉన్నాయి. ద వర్డ్ అవరహ మీనింగ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే ఏంటి అంటే అనుభవం లేని వ్యక్తి అన్నమాట. సో ఇలాంటి బద్ధజీవి ఎవరైతే అనుభవం లేదో అతనికి తెలియదు, అతను అబోధ జాత, పుట్టినప్పటి నుంచి అతనికి ఏం జ్ఞానం లేదు. అవునా? సో అతను పుట్టుకతోనే మూర్ఖుడు. ప్రతి బద్ధజీవి ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు ఆయనకి ఏం జ్ఞానం లేదు. సో అందుకనే ఈ విధంగా ఇటువంటి వారికి వైదిక శిక్షణ ఎవరు ఇవ్వట్లేదు, తెలుసుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు రేపు నాయకులు అయిపోతున్నారు, గవర్నమెంట్ సర్కార్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇటువంటి మూర్ఖులందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో తప్పకుండా ఇలాంటి నిర్ణయాల ద్వారా ఎవరు సుఖపడతారు? సరైన జ్ఞానం లేకుండా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారు, రేపు మళ్ళీ చేంజ్ అయిపోతుంది ఆ నిర్ణయం. ఈరోజు అది ప్రభుత్వం కానీ ఆ పార్లమెంట్ కానీ ఎక్కడో. ఇప్పుడు అంటే ప్రభుపాల్ వారు ఎలా రాస్తున్నారు చూడండి. ఇది 50 ఏళ్ళ క్రితం ప్రభుపాల్ వారు రచించారు. ఇది 1970s. ఇప్పుడు 2020s, అవునా, 2021.
సో వన్ పొలిటికల్ పార్టీ యూటిలైజెస్ ఏ కంట్రీ ఫర్ వన్ పర్పస్. ఈరోజు ఒక ప్రభుత్వం ఉంది, ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ ప్రభుత్వం, ఏదో ఒక పార్టీ. సో వాళ్ళు కొన్ని నియమాలు, కొన్ని విషయాలు కొన్ని అమల్లో పరుస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఓడిపోతారు, నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకో పార్టీ వస్తుంది. అప్పుడు ఆ ముందు వాళ్ళు నిర్ణయించిన నిర్ణయాలన్నింటినీ మళ్ళీ రివర్స్ చేస్తారు. సో ఇందులో ఎంతో సమయం నష్టం, డబ్బు నష్టం, దీనివల్ల ఎవరికీ మేలు జరగదు. సో ఈ విధంగా రకరకాల నియమాలని, రకరకాల చాలా సృష్టిస్తూ ఉంటారు కార్యాలు, అవన్నీ కూడా మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారు నిర్ణయాలు. సో ఈ విధంగా ఎవరు సుఖపడలేరు. సో శాస్త్రానుసారంగా ఏది మంచిదో అది తెలిసిన వాళ్ళు దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే అందరూ సుఖంగా ఉంటారు. తాననాధృత్యయో విద్వాన్ అర్థానారభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్థ ఆరాబ్ధాశ్చ పునః పునః. ఈ విధంగా ఏ మూర్ఖ వ్యక్తి అయితే తను సొంతంగా మనస్సుతో ఆలోచించి చించి సొంత కల్పనా శక్తితో అతను గనక ఈ విధంగా సాధువులు, శాస్త్రాలు యొక్క ప్రాముఖ్యతను, వారి యొక్క అథారిటీని వాళ్ళు సొంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని ద్వారా విఫలమైపోతారు. వాళ్ళు ఏమీ విజయం సాధించరు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు మళ్ళీ అద్భుతమైన తాత్పర్యం రాస్తున్నారు. ప్రతి తాత్పర్యం వండర్ఫుల్ అనమాట ఈ యొక్క అధ్యాయంలో. అట్ ప్రజెంట్ మూమెంట్ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. మన పూర్వీకులు మన శాస్త్రాలు, సాంప్రదాయాల్ని ఉల్లంఘించి రివర్స్లో ఏదైనా చేయడం, అగెయిన్స్ట్గా ఏదైనా చేయడం, అదో పెద్ద ఫ్యాషన్, అదో గొప్పతనం, అదో హీరోయిజం అనుకుంటారు. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. మన గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప శుద్ధ భక్తులు, ముక్తజీవులు ఇచ్చిన సాంప్రదాయాన్ని కానీ శిక్షణల్ని కానీ ఉల్లంఘించేసి దాన్ని లెక్క చేయకుండా ఇవన్నీ పనికిరావు, ఇవన్నీ మూఢనమ్మకాలు, మేము చాలా గొప్ప, మేము చాలా అడ్వాన్స్, మేము ఆధునికత అనేసి సంస్కారహీనంగా పశువుల్లాగా ప్రవర్తిస్తూ కుక్కలు పిల్లుల్లాగా జీవిస్తున్నారనమాట. అనుకుంటున్నారు మేము చాలా అడ్వాన్స్, మేము చాలా అడ్వాన్స్, మాకు ఎన్నో తెలుసు, మేము కొత్త కొత్త విషయాలు ఉన్నాయి, మా దగ్గర కొత్త కొత్త జ్ఞానం ఉంది, ముందు పూర్వీకుల దగ్గర అవన్నీ ఏం లేవు, మేము చాలా మేము వాళ్ళకన్నా కూడా మా జ్ఞానం ఎక్కువ ఉంది. సో అందుకనే మీరు చూడొచ్చు ఎలా కష్టాల్లో పడుతున్నారు అందరూ. మునేవప్పుడు లేని అన్ని సూసైడ్లు, అన్ని విడాకుల కేసులు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు అనుభవిస్తున్నారు ప్రజలు. సో కండిషన్ సోల్ ఈజ్ హ్యాంపర్డ్ బై 4 డిఫెక్ట్స్. ఇలా ఒక వ్యక్తి ఇలా తన మనోకల్పన శక్తితో ఇలా ఎన్నో ప్లాన్లు వేసుకుంటాడు, ఇలా చేస్తే ఆనందం పొందవచ్చు నేను అని. మరి అవన్నీ ఎందుకు విఫలమైపోతున్నాడు అంటే ప్రతి మనిషిలో 4 దోషాలు ఉన్నాయి, 4 డిఫెక్ట్స్ ఉన్నాయి, 4 లోపాలు ఉన్నాయి, 4 దోషాలు ఉన్నాయి. ఏంటివి అంటే ప్రతి వ్యక్తి తప్పు చేసే అవకాశం ఉంది. ప్రతి బద్ధజీవి తప్పు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి బద్ధజీవి అంటే ఆల్రెడీ మాయా మోహితమైపోయి వ్యవహరిస్తాడు. అంతేకాకుండా ఇంకొకరిని మోసం చేసే ప్రవృత్తి కూడా ఆయనలో ఉంది. ఇది ఒక లోపము. ఇంకా ఆయన ఇంద్రియాలన్నీ కూడా అసంపూర్ణమైనవి. కనుక ఇన్ని 4 లోపాలు ఉన్నాయి. 4 లోపాలు ఉండడం కారణంగా అతను ఏమి ఆలోచించినా ఏమి చేసినా అది పర్ఫెక్ట్ ఉండదు, అది సరైన రిజల్ట్ని తీసుకురాదు. అల్టిమేట్గా మేము తాత్కాలికంగా కొంచెం ఆనందం, విజయం సాధించవచ్చు, కానీ అసలైన ఆనందం, పారమార్థిక ఆనందం, అనంతమైన ఆనందం, జీవితం యొక్క అసలైన విజయ లక్ష్యం వాళ్ళు సాధించలేరు. తెలియదు ఇంకేం సాధిస్తారు. లక్ష్యమే తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో, జీవితం ఎందుకో, మనిషి జీవితం ఎందుకుందో, ఇంకెక్కడి నుంచి వాళ్ళు సాధిస్తారు. లక్ష్యమే తెలియని వాళ్ళు ఇంకే లక్ష్యాన్ని ఎలా సాధించగలరు? సో అందుకనే ఇలాంటి 4 లోపాలతో ఉన్న వ్యక్తులు యొక్క వాక్యాల్ని, వాళ్ళ యొక్క సిద్ధాంతాలకి విలువ లేదు. అందుకే మనము ముక్తజీవులు, భగవంతుడు, వీళ్ళందరూ ఏంటంటే 4 లోపాలు లేవు. మనిషికి బద్ధజీవికి ఉన్న 4 లోపాలు లేవు. అందుకే వాళ్ళు ఇచ్చిన ఈ శాస్త్రాలు, భగవంతుడు, శుద్ధ భక్తులు ఇచ్చిన శాస్త్రాలని, వాక్యాలని, శిక్షణల్ని మనం స్వీకరించి అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు, మనకన్నా తెలివైన వాళ్ళు. అప్పుడు మొబైల్ ఫోన్ లేదేమో, అయినా కానీ మనకన్నా వాళ్ళు తెలివైన వాళ్ళు. అప్పుడు శాటిలైట్లు లేవు, ఏరోప్లేన్లు లేవు, రాకెట్లు లేవు, అయినా కానీ వాళ్ళు మనకన్నా ఎన్నో రెట్లు, మిలియన్ రెట్లు గొప్పవాళ్ళు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. మన పూర్వీకులు
మనకన్నా ఎన్నో ఎన్నో రెట్లు తెలివైన వాళ్ళు చెప్పిన శిక్షణలకి మనం విలువనివ్వాలి. అప్పుడే మనం అసలైన ఆనందాన్ని ఏంటో అనుభవించగలం అన్నమాట. సో ఇంకా ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఈ విధంగా మనం కృష్ణ భావనామృతంలో మనం ఇచ్చే శిక్షణలను కూడా ఇప్పుడు చాలామంది ప్రచారం చేస్తున్నాం. మనం ప్రభు మీరేమైనా ముక్త జీవ, మీరు ప్రచారం చేస్తున్నారు, మీరు ఆల్రెడీ ఏమైనా మీకు 4 లోపాలు ఉన్నాయి కదా, మీ విషయం నేను ఎందుకు వినాలి చెప్పేది అంటే, ఇప్పుడు ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉండి భగవంతుడి యొక్క శిక్షణల్ని, భగవద్గీత శిక్షణలను అనుసరిస్తున్నారో, భక్తి జీవితాన్ని పాటిస్తున్నారో, ఒకవేళ వాళ్ళు ఇంకా ముక్తిని పొందలేకపోయినా, ముక్త జీవులు కాకపోయినా సరే, ఒకవేళ ఈ విధంగా వాళ్ళు సరిగ్గా భగవంతుడి శిక్షణల్ని వాళ్ళు అనుసరిస్తుంటే ఇచ్చినవి, అప్పుడు వాళ్ళు చేసే కార్యాలు కూడా అవన్నీ కూడా భౌతిక కలుషితాల నుంచి విముక్తై ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు మనం విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే ఇక్కడ చైతన్య మహాప్రభు అన్నారంట, బై మై ఆర్డర్ యూ బికమ్ స్పిరిచువల్ మాస్టర్. సో ప్రచారం అనేది ఆర్డర్ ప్రకారం, మన అథారిటీ ఆర్డర్ ప్రకారం, గురువుల యొక్క ఆదేశానుసారంగా మనం ప్రచారం చేసి, ఆ విధంగా సంపూర్ణంగా భగవంతుడి యొక్క శిక్షల్ని మనం ప్రచారం చేసి మనం ఫాలో అవ్వాలి వాటిని. కానీ ఇలా భగవంతుడి ఆదేశాలని లేకపోతే శుద్ధ భక్తుల ఆదేశాలని అనుసరించడం, ప్రచారం చేయడం అనేది కర్మీలు చేయరు. అందుకనే ఇప్పుడు అందరూ ఇలా కష్టాలు అనుభవిస్తున్నారు. అది ఇక్కడ మనకి రాశారనమాట. బికాస్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ నౌ ఫాలోయింగ్ ద ఇంపర్ఫెక్ట్ డైరెక్షన్స్ ఆఫ్ ద కండిషన్ సోల్. ఇలా కొంతమంది మనుషులు సృష్టించే సిద్ధాంతాలని అందరూ అనుసరిస్తున్నారు. 4 రూపాలతో ఉండే మనుషులు చేసే సిద్ధాంతాలని అందరూ అనుసరిస్తున్నారు. కాబట్టి మొత్తం మానవ సమాజం అంతా కూడా అయోమయ పరిస్థితుల్లో ఉందన్నమాట. వాళ్ళకి అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు 6వ శ్లోకం నుంచి చూడండి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం ఇప్పుడు మనం. ఎందుకు ధరణి, పృథ్వీ, వసుంధర, భూదేవి, ఆమె అంత సంపత్తి తనలో ఉన్న ధనాలు, ధాన్యాలు, అన్ని రకాల సంపత్తుల్ని అన్నిటినీ ఆమె తన భూమి లోపలే దాచుకొని ఎందుకు ఉంది? ఆమె ఎందుకు వాటిని ఉత్పన్నం చేయట్లేదు, ఇవ్వట్లేదు ఎవరికి, ప్రజలకి కానీ అన్ని రకాల జీవరాశులకి అనే కారణం ఇప్పుడు చెప్పబోతుంది అన్నమాట. పురా సృష్టా హి ఔషధ్య బ్రహ్మణా యా విసాంపతే భుజ్యమానా మయా దృష్టా అసద్భిర్ అధృతావ్రతైః. ఓ రాజా, ఈ విత్తనాలు, ఇంకా మొలకలు కానీ, ఔషధాలు కానీ, ధాన్యాలు కానీ, ఇంకా రకరకాల అన్నీ కూడా, దానికి కావాల్సిన బీజాలన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు పూర్వకాలంలో. అవన్నీ కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే వాటి నుంచి ఉత్పన్నమైన అన్ని ఔషధాలు కానీ, ధాన్యాలు కానీ, ఇవన్నిటిని కూడా ఇక్కడ ఏమిస్తున్నారంటే భుజ్యమానా మయా దృష్ట, నేను చూస్తున్నాను, నా ముందే వాళ్ళందరూ కూడా దాన్ని భుజించేశారు. ఎవరు? అసద్భిర్ అధృతవ్రతై. అసద్భి అంటే అసాధువులు, ఎవరైతే అభక్తులో వాళ్ళు దాన్ని భుజిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అధృతవ్రతై, ఎటువంటి ఆధ్యాత్మిక కార్యాల్లో వాళ్ళు పాల్గొనరు, ఎటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు జీవించట్లేదు, అంటే భక్తి పాటించట్లేదు, ఆధ్యాత్మికతను పాటించట్లేదు. వాళ్ళు అన్నీ భోగించారు. వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం భోగించడానికి అన్నిటిని ఉపయోగించుకున్నారు ముందున్న వాళ్ళు, అభక్తులందరూ. ఇలాంటి అసాధువులు, అభక్తులందరూ కూడా, కర్మీలు అందరూ కూడా వాళ్ళు ఇంద్రియ తృప్తికి అన్ని ధాన్యాలన్నింటినీ ఉపయోగించేసుకున్నారు, ఏవైతే ముందు నేను ప్రసాదించాను. ఇవన్నీ నేను చూశాను నా కల్లారా. అంటే అందులో ఏంటి పాయింట్? ఎవరో అభక్తులు అన్నీ తినేస్తే, వాళ్ళు భుజించేస్తే, ఆధ్యాత్మిక కార్యాల్లో వాళ్ళు పాటించట్లేదు, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించట్లేదు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీటిని ఉపయోగించట్లేదు. సో వాట్? అదే పాయింట్. ఇప్పుడు ఇది పెద్ద సైన్స్, ఇది విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. విజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటేనే మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడు ఎందుకు సృష్టించాడు ఈ సృష్టిని, ఎందుకు మనం ఇలా భగవంతుడి శిక్షణ అనుసారంగానే మనం జీవించాలి, దీనికి అవసరం ఏంటి,
దీనివల్ల మనం ఆధ్యాత్మికంగా అని కాదు, భౌతికంగా కూడా ఎందుకు మనము సమృద్ధిగా ఉండగలము అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలం, లేకపోతే అర్థం చేసుకోలేం. లేకపోతే ఇలా చాలామంది అనుకుంటారు భక్తి అంటే సెంటిమెంటల్ వాళ్ళు, ఏమి పనికిరాని వాళ్ళు, ఏమి చేతగాని వాళ్ళు, ఏదో మూఢనమ్మకాలతో కూడుకున్న వాళ్ళు, పూర్వీకులు, అలాంటి వాళ్ళందరూ ఈ భక్తి చేసుకుంటారు, హరే కృష్ణ హరే రామ జపం చేసుకుంటారు అనుకుంటారు. అందుకనే మనం సరైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. తాత్పర్యంలో చూడండి, ఇది అద్భుతమైన తాత్పర్యం. ఇది నెక్స్ట్ 7th 8th ఈ 3 తాత్పర్యాలు సూపర్ ఉంటాయి. ఈ తాత్పర్యంలో ఫస్ట్ నుంచి మొత్తం చెప్పుకుంటూ వెళ్తాం. ఈ తాత్పర్యంలో బ్రహ్మదేవుడు అసలు ఈ సృష్టిని సృష్టించినప్పుడు, అఫ్కోర్స్ కృష్ణుడు సృష్టిస్తాడు మెయిన్ మొత్తం, తర్వాత బ్రహ్మదేవుడిని సృష్టించిన తర్వాత ఈ లోకంలో ఎన్నో విషయాలు సెకండరీ క్రియేటర్ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. ఇవన్నీ మనం 2-3 స్కందాల్లో బాగా చర్చించుకున్నాము. సో ఈ విధంగా ఎందుకు ఈ సృష్టిని సృష్టించారు అంటే, ఇక్కడున్న జీవరాశులన్నీ కూడా ఈ సృష్టిలో జీవించి ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి. కానీ ఒక ప్లాన్ ఉంది, బ్రహ్మదేవుడు సృష్టించడానికి ఒక ప్లాను. ఆ ప్లాన్ ఏంటంటే, ఈ సృష్టిలో జీవరాశులు వివిధ రకాలుగా శరీరాలని ధరించిన తర్వాత వీళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ భోగించడానికి. కానీ ఎలా భోగించాలి, ఎలా ఎంజాయ్ చేయాలి భౌతికంగా కూడా, దానికి సరైన మార్గదర్శన బ్రహ్మదేవుడు వేదశాస్త్రాల్లో ఇచ్చారు. ఆ వేదశాస్త్రానుసారంగా ఎవరైతే దాన్ని అనుసరించి పద్ధతుల్ని అనుసరిస్తారో తద్వారా వాళ్ళు ఇక్కడ భోగించి దాని తర్వాత మెల్లిగా ముక్తి లభించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి కావాల్సిన ప్లాన్ అంతా డిజైన్ చేశారనమాట. అందుకనే మనకు భగవద్గీతలు కూడా అర్జునుడు చెప్తాడు కృష్ణుడు, అవునా? సో ఫస్ట్ మీరు నిజంగా ఎంజాయ్ కూడా చేయాలనుకుంటే అది మీరు శాస్త్రాల అనుసారంగా ఎంజాయ్ చేయండి. దాని తర్వాత దాని ద్వారా ఏమవుతుందంటే మీరు శుద్ధమవుతారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి భగవంతుడి భక్తి చేసుకునే స్థాయికి వెళ్ళగలుగుతారు. అది చాలా ఉన్నతమైన స్థాయి భగవంతుడి భక్తి చేసుకోవడం అనేది. సో ఆ ఉన్నత స్థాయికి వెళ్ళి తర్వాత భగవంతుడి భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళగలరు. గీతలు కూడా అదే చెప్పారు భగవంతుడు. సో అందుకనే ఈ పృథ్వీ పైన బ్రహ్మదేవుడు అన్ని రకాల బీజాల్ని ఈ పృథ్వీలో ఉంచారు. తద్వారా పృథ్వీ ఇలాంటివన్నీ రకరకాల పళ్ళు, కూరగాయలు, ఫలాలు, ధాన్యాలు, ధనాలు, చెట్లు, పుట్టలు అన్నిటినీ కూడా సృష్టిస్తుందన్నమాట. తద్వారా ఏంటంటే ఇవన్నీ పదార్థాలను, చాలా ఇంపార్టెంట్ ఇది, ఇలాంటి అన్ని పదార్థాలని భగవంతుడి యొక్క సంతృప్తి కోసం ఉపయోగించాలి విష్ణువు. అదే యజ్ఞం. యజ్ఞం యొక్క అర్థం ఏంటనేది ప్రభుపాల్ వారు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తారు. యజ్ఞం అంటే ఏ కార్యం ద్వారా నువ్వు భగవంతుడిని సంతృప్తిపరుస్తున్నావు అది యజ్ఞం. ఒక పెద్ద మంట ఉంటుంది, దాంట్లో నెయ్యి వేసి ఆహా సాహా అని మంత్రాలు చదువుకుంటారు, అదే యజ్ఞం కాదు. అందులో అది కూడా ఒక యజ్ఞమే, కానీ దాని అర్థం ఏంటి? అక్కడ అగ్ని ఉంది కదా, దట్ ఈస్ యాక్చువల్లీ విష్ణువు యొక్క నాలికతో సమానం. సో మనం అర్పిస్తున్నాం భగవంతుడికి, విష్ణువుకి, ఆయన అగ్ని రూపంలో, ఆయన అగ్ని ముఖం ద్వారా ఆయన స్వీకరిస్తున్నాడు. మనం ఇచ్చే అర్పణ, మనం ధాన్యాలు కానీ నెయ్యి కానీ అర్పిస్తున్నాం. తద్వారా భగవంతుడిని సంతృప్తిపరుస్తున్నాం, అవి భగవంతుడికే అర్పిస్తున్నాం. సో బేసికలీ ఏ కార్యమైనా సరే మీరు చేసి తద్వారా భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తారో ఆ కార్యం యజ్ఞం అవుతుంది. అది యజ్ఞం యొక్క అసలైన అర్థం. మనకు భగవద్గీతలో బాగా వర్ణించారు. మీరు చదవకపోతే చదవండి. ఈ సైన్స్ కూడా, ఈ యజ్ఞం ఒక సైన్స్, ఇది ఒక విజ్ఞానం. అది ఇక్కడ మళ్ళీ ప్రభుపాల్ వారు కొంచెం మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఈ శ్లోకాల్లో కూడా మనం చూద్దామంట. దాని తర్వాత భగవద్గీతలు కూడా ఇచ్చారు. సో అందుకనే ఈ పృథ్వీకి ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, ఈ పృథ్వీ ఏమంటుందంటే అసలు ఇవన్నీ పండించేది పంటలు, దాని నుంచి ధాన్యాలు, లేకపోతే అంత సంపత్తి అంతా కూడా భగవంతుడి యొక్క సంతృప్తి కోసం, యజ్ఞ కార్యాల కోసం ఉపయోగించాలి ఆధ్యాత్మిక కార్యాల్లో. కానీ చాలామంది అభక్తులు, అసాధువులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకుంటున్నారు, భగవంతుడికి అర్పించట్లేదు. అందుకని అందుకారణంగానే ఏ లక్ష్యంతో అయితే బ్రహ్మదేవుడు, అవును, ఎందుకంటే పృథు మహారాజు అన్నాడు ముందు, బ్రహ్మదేవుడు అన్ని బీజాలని నీ గర్భంలో నాటాడు కదా, ఎందుకు నువ్వు ఉత్పన్నం చేయట్లేదు ఇప్పుడు ధనాల్ని, ధాన్యాల్ని, అన్నిటిని కూడా, పంటల్ని అంటే ధరిత్రి చెప్తుంది, అవును నువ్వు చెప్పింది కరెక్టే, బ్రహ్మదేవుడే బీజాలన్నింటినీ నా గర్భంలో పెట్టారు, కానీ పర్పస్ ఉంది దానికి. ఎందుకు? అవన్నిటి ద్వారా ఉత్పన్నమైన పంటలు, పళ్ళు, ఫలాలు, నెయ్యి అన్నీ ఏవైతే సరే ఉత్పన్నం అవుతాయో
పదార్థాలన్నీ కూడా భగవంతుడికి అర్పించాలి, భగవంతుడి సేవలో ఉపయోగించాలి, భగవంతుడి సంతృప్తి కోసం ఉపయోగించాలి. భగవంతుడికి అర్పించిన తర్వాత మనం ప్రసాదం రూపంలో స్వీకరిస్తాం. ఆ విధంగా స్వీకరించే పద్ధతి. లేకపోతే భగవద్గీతలో కృష్ణ అంటారు, మీరు దొంగ, స్తేన అనే శబ్దం యూజ్ చేస్తారు. అవునా? ఏ భుంజతే త్వం అఘం పాప. ఈ విధంగా మీరు తిన్నారనుకోండి భగవంతుడికి అర్పించకుండా, యజ్ఞంలో భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా మీరు ఆహారాన్ని తింటే మీరు పాపాన్ని తింటున్నట్టు. అంటే పాపాన్ని, అది పాపం, పాపకార్యం. అలాంటి ఆహారం ద్వారా మీరు పాపం కలుగుతుంది. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో అందుకనే ఇక్కడ పృథ్వీ చెప్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవడం. పృథ్వీ ఎందుకు ఇవ్వట్లేదని. ఇప్పుడు చాలామంది ఫర్టిలైజర్లు, కెమికల్స్, ఇంకా రకరకాల ఔషధాలు, రకరకాలు యూజ్ చేసి భూమిని అంతా పాడు చేస్తున్నారు. ఇంకా ఉత్పన్నం రావట్లేదు, పంటలు పండట్లేదు, ఇంకా కెమికల్ వేయండి, ఇంకా ఫర్టిలైజర్ వేయండి, ఇంకా ఎరువులు వేయండి. దాని ద్వారా భూమి నాశనం అయిపోతుంది. అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు భూదేవి ఇవ్వట్లేదు, పంటల్ని ఎందుకు ఇవ్వట్లేదు, వర్షాలు ఎందుకు టైంకి పడట్లేదు. కెమికల్ రియాక్షన్లు చేస్తున్నారు వెళ్ళి ఆకాశాల్లో, ఏ కెమికల్ వేస్తే వర్షం వస్తుందో ఇక్కడ అని. ఇది సైన్స్, ఇది యజ్ఞం. భూమాత ఆమె ఒక వ్యక్తి. సో ఆమెకు తెలుసు ఎప్పుడు ఎలా వివరించాలి. ఆమెకు కావాలనుకుంటే ఎంతైనా సమృద్ధిని, ఎంతైనా సంపత్తిని ఇవ్వగలదు, ఎంత పంటైనా పండించగలదు, మీరు ఊహించలేనంత కూడా. సో అటువంటి అద్భుత శక్తి పృథ్వీకి ఉంది, భూదేవికి ఉంది, భూమాతకు ఉంది. కానీ మనము ఆ భూమాతని ఇలా శోషించాము, హింసించాము అనుకోండి, ఇలా ఎరువులు వేసి, ఇలాంటివన్నీ వేసి, కెమికల్ వేసి, అప్పుడు మరి ఇంకా వచ్చిన ధాన్యాలని అంతా కూడా మనము, పంటలన్నీ కూడా మనం భోగించడానికి ఇంద్రియ తృప్తి కోసమే ఉపయోగించామనుకోండి, భగవంతుడికి అర్పించకుండా, అప్పుడు ఇలాంటి కరువు కాటకాలే వస్తాయి, రకరకాల ప్రకృతి వైపర్యాలు తప్పకుండా వస్తాయి. సో ఇప్పుడు అదే జరుగుతున్న సమాజంలో భగవంతుడికి ఎంతమంది అర్పించి తింటున్నారు. ఇస్కాన్కి వచ్చిన తర్వాతే చాలామంది నేర్చుకున్నారు భగవంతుడికి నైవేద్యం పెట్టి మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలని. లేకపోతే చాలామంది అనుకునే వాళ్ళు ప్రసాదం అంటే మందిరంకి వెళ్ళినప్పుడు కొంచెం తీసుకోవాలి, ఇలా శాంపుల్కి చేతిలో కొంచెం, అది ప్రసాదం. రోజు కాదు తినాల్సింది, రోజు మాత్రం మనకి ఇష్టం వచ్చింది తినొచ్చు ఎక్కడంటే అక్కడ అనే చాలామంది అనుకునేవారు. కానీ అది కాదు పద్ధతి. ఎప్పుడో పండగకో ఏదో హాలిడే వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్ళి కొంచెం ప్రసాదం తీసుకోవడం కాదు. ప్రతిరోజు ఇంట్లో ఆహారం ఏదైతే వండుతారో అది భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం రూపంలో తీసుకోవాలి. లేకపోతే మీకు పాపం కలుగుతుంది, తప్పకుండా పాపం కలుగుతుంది. సో ఏదో లెక్చర్ వినడం, భాగవతం కథలు వినడం కాదు, ఇంట్లో మీరు అనుసరించాలి వీటిని. సో ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఇలా ఎన్ని స్టోరీలు, ఎన్ని క్లాసులు విన్నా మీకు ఏం లాభం లేదు. భాగవతం ఎన్నిసార్లు చదివినా ఉంటుంది, చాలా తక్కువ లాభం అన్నమాట, స్లోగా. కానీ ఎప్పటివరకు అయితే మీరు అనుసరించడం స్టార్ట్ చేయరో అప్పటి వరకు ఆ రిజల్ట్ మీరు కనిపించదు, మీ ఆధ్యాత్మిక ప్రగతి మీకు కనిపించదు. అందుకనే ఇక్కడ మీరు చూడండి, ఇది ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. ఈ తాత్పర్యం చదవండి, రోజుకు ఒకసారి ఇదే తాత్పర్యం చదవండి, మీరు ఎప్పటివరకు అయితే రియలైజ్ అవుతారో విషయాల్ని. ఆల్దో దేర్ ఆర్ ఇమ్మెన్స్ పొటెన్సీస్. సో ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు దుర్వినియోగం చేస్తారో ఈ సంపత్తిని, ధాన్యాల్ని వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం, అప్పుడు ఇంకా ఆధ్యాత్మిక కార్యాల కోసం ఉపయోగించరు. అప్పుడు ధర్తి భూదేవి ఆమె ఇంకా పంటలు పండడానికి ఆమె సహకరించదు. సో ఈ విధంగా మీరు జబర్దస్తి చేసి, మీరు కెమికల్ యూజ్ చేసి, అన్ని టెక్నిక్లు యూజ్ చేసి మీరు ఎలాగో అలా పండించేస్తున్నారు. కానీ అలాంటి ఆహారం ఎలా దొరుకుతుంది చూడండి. అలాంటి ఆహారం తిని ఎన్ని రకాల రోగాలు పాలవుతున్నారు జనాలు. ఆహారంలో బలం లేదు, ఏం లేదు, అవునా? సో పద్ధతి ఉంది, ఎలా పంటలు పండించాలో సహజమైన పద్ధతి ఉంది. అవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి, భగవంతుడు అన్నీ ఇచ్చారు మనకి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఈ అసాధువులు అసద్భిహి అని ఇచ్చారు కదా. అసద్భిహి అంటే ఎవరిని అసద్భిహి అంటారు? ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను కాదు అసద్భిహి అని. సో ఇక్కడ ఇచ్చారనమాట 4 రకాల వాళ్ళని అసద్భిహి, లేకపోతే అసాధువులు కానీ అభక్తులు అంటారు. అది భగవద్గీతలో ఇచ్చారు. దుష్కృతిన దుష్కార్యాలు చేసేవాళ్ళు. మూఢ అంటే మూర్ఖులు, గాడిదల్లాగా మూర్ఖులు అనమాట. నరాధమః అంటే నరుల్లో చాలా అధములైన వాళ్ళు. మాయాపహృత జ్ఞాన అంటే ఎవరి జ్ఞానం అయితే మాయ ద్వారా దొంగలించబడిందో, ఇది భగవద్గీతలో ఇచ్చారు. వీళ్ళు నలుగురిని అసాధువులు అంటారు. సో ఇటువంటి అసాధువుల్నే
గృహవ్రత అని కూడా అంటారు. ఎలాగైతే భగవంతుడి యొక్క భక్తుల్ని దృఢవ్రత అంటారు. సో బేసికలీ ఇదంతా ప్లాన్ అనమాట భగవంతుడిది. ఎలాగైనా సరే ఓకే వీళ్ళు ఎంజాయ్ భోగించడానికి వచ్చారు, సరే భోగించనివ్వండి, కానీ వీళ్ళకి మంచి మార్గదర్శనం చేయాలి. ఈ భోగించడంతో పాటు వీళ్ళు ఆధ్యాత్మికత విషయాన్ని అర్థం చేసుకొని, జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకొని మెల్లిగా ఆ ట్రాక్లోకి వచ్చి భగవంతుడు భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక మొత్తం సిస్టమ్ తయారు చేస్తారు భగవంతుడు. శాస్త్రాల్లో భగవద్గీతలో ఇచ్చారు మనకి. కానీ మూర్ఖులు ఏం చేస్తున్నారంటే భగవద్గీత చదవట్లేదు, అందులో ఉన్న విషయాలను అనుసరించట్లేదు. తద్వారా ఏమవుతుంది, రకరకాల కష్టాలని అనుభవిస్తున్నారు. సో అందుకని మనము ఏ కార్యాలైనా సరే కృష్ణార్తే అఖిల చేష్ట, కృష్ణుడి అన్ని చేష్టలు అన్ని కార్యాలను మనం కృష్ణుడి కోసమే చేయాలి. అప్పుడు అది సంపూర్ణం, ఆ కార్యానికి సంపూర్ణత లభిస్తుంది. ఒకవేళ ఇలా కాకుండా ఇది సైకిల్ అన్నమాట. అన్నాద్భవంతి భూతాని. సో అన్నాద్భవంతి భూతాని అంటే ప్రతి ఒక్కరికి అన్నం అవసరంగా తినడానికి, ప్రతి జీవికి అన్నం అవసరం. కానీ ఇలా అన్ని జీవరాశులకి ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. పర్జన్య అంటే వర్షాల ద్వారానే పంటలు పండుతాయి, అవునా? పర్జన్యాదన్న సంభవ. యజ్ఞాద్భవతి పర్జన్యో. వర్షం ఎలా కురుస్తుంది? యజ్ఞం చేసినప్పుడు. యజ్ఞాలు చేసినప్పుడే వర్షం కురుస్తుంది. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. యజ్ఞాలు ఎలా చేస్తాం? వివిధ రకాల కర్మలు, మనం వివిధ రకాల కార్యాలు చేసి. ఏం కార్యాలు? భగవంతుడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞార్థాత్ అంటే యజ్ఞ అంటే విష్ణువు కోసం మనం కార్యాలు ఎప్పుడైతే చేస్తామో, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, ఈ లోకంలోని మన కర్మబంధన నుంచి మనం విముక్తులం అయిపోతాం. అదే విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అందుకే మనం చేయాలి, మనం ఖాళీగా కూర్చోకూడదు. ఎవరు ఖాళీగా కూర్చోలేరు. దేర్ ఆర్ నో ఫ్రీ డిన్నర్స్ ఆర్ ఫ్రీ లంచెస్. అంటే మీకు ఇలా కూర్చొని ఉంటే మీకు అంత ఆహారం వచ్చేది మీ నోటి దగ్గరికి. కష్టపడాలి అందరూ. కానీ కృష్ణార్తే అఖిల చేష్ట అన్నీ కూడా భగవంతుడి సంతృప్తి కోసం, భగవంతుడి కోసం శ్రమించండి. భగవంతుడు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో అవి పాటించడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మన ఇంద్రియ తృప్తి కోసం జీవించకుండా భగవంతుడి సంతృప్తి కోసం జీవిస్తే అప్పుడు అసలైన సమృద్ధిని మనం సాధించగలం. లేకపోతే లేదు మాకు విష్ణువు, ఈ యజ్ఞము ఇవన్నీ మేము నమ్మము, మేము ఇవన్నీ పనికిరావు అనుకొని మన జనాలు మరి ఇంద్రియ తృప్తి కోసం రకరకాల చేష్టలు కార్యాలు చేశారనుకోండి, తద్వారా ఫైనల్గా వాళ్ళందరూ ఇలాంటి కరువు కాటకాల్లోనే మునిగిపోతారు. సో అందుకనే మనము ఈ జీవితం, ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, ఎలా నడవాలి, దీని విజ్ఞానం ఏంటి, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలన్నమాట. అందుకనే భాగవతంలోనే వర్ణించారు కలియుగం అంతంలో. ఇప్పుడు కలియుగం ఆరంభం మాత్రమే. సో కలియుగం అంతంలో ఎటువంటి పరిస్థితి వచ్చేస్తుందంటే జనాలకి వాళ్ళు ఎంతగా కలుషితం అయిపోతారంటే, ఎంత పాపులుగా అధర్ములుగా మారిపోతారంటే అప్పుడు ఇంకా అసలు పంటలే పండవంట. అప్పుడు ధాన్యాలు ఉండవు, ఇక్కడ రాశారు అంటే అన్నం ఉండదు, బియ్యం ఉండదు, లేకపోతే గోధుమలు ఉండవు, షుగర్ కేన్ చెరుకు కూడా ఉండదు, పాలు కూడా ఉండవు, ఏవి దొరకవు. ఒకరినొకరు చంపుకొని తింటారనమాట మనుషులు. ఆ పరిస్థితి చేరుకుంటుంది కలియుగం చరమ స్థాయిలో, అంతిమ స్థాయిలో. అంత ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే జనాలు భాగవతాన్ని చదవటం లేదు, భాగవతాన్ని వినటం లేదు కనుక. అపాలితాంత్రతాచ భవద్భిర్లోకపాలకైః చోరీభూతేతలోకేహం యజ్ఞార్థే గ్రసమోషధీః. అందుకనే ఓ రాజా, ధాన్యాలు, ఔషధాలు నువ్వు అడుగుతున్నావు కదా, ఇవన్నీ ఈ విధంగా అసాధువులు, అభక్తులు వీళ్ళందరూ భోగిస్తున్నారు. అందుకనే నన్ను అడిగావు కదా, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నా నుంచి ఉత్పన్నమన్నీ వాళ్ళు ఉపయోగించుకొని భోగిస్తున్నారు, కానీ నన్ను ఎవరు పోషించట్లేదు. ఇక్కడ నీ ముందు వచ్చిన రాజులందరూ కూడా నా పట్ల నిర్లక్ష్యం చేశారు.
ఎందుకంటే ముందు ఆ వేనరాజు అసలు ఏమి యజ్ఞాలన్నీ బంద్ చేశారు కదా. ఇంకా ఏ రకమైన యజ్ఞం జరగకపోతే అంటే ఎవరిని పట్టించుకోవట్లేదు అన్నట్టు, దేవుడిని దేవతల్ని ఎవరిని కూడా మనము యాక్చువల్లీ యజ్ఞ కర్మకాండలు యజ్ఞాల ద్వారా యజ్ఞానుష్ఠానాల ద్వారా ఏంటంటే దేవులత అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ భాగం దొరుకుతుంది. తద్వారా వాళ్ళకి సమృద్ధి, వాళ్ళకి సంతుష్టి, పోషణ కలుగుతుందన్నమాట. ఇది యాక్చువల్లీ భగవద్గీతలో చెప్తారు, ఈ సైకిల్ చేశారనమాట. ఇలా దేవతలకు అందరూ యజ్ఞాలు చేసి దేవతల్ని సంతుష్టిపరిచి వాళ్ళకి ఈ యజ్ఞాల యొక్క భాగం ద్వారా వాళ్ళకు పోషణ కలుగుతుంది. తద్వారా వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళు సంపుష్టిగా అయి వాళ్ళు వాళ్ళ కార్యాలు చేసి బాగా ఇప్పుడు ఇంద్రుడైతే వర్షాన్ని కురిపించడం, ఇలా భూదేవి పంటల్ని పండించడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. వీళ్ళందరూ దేవతలు కూడా మళ్ళీ భగవంతుడి యొక్క అనుచరులు, భగవంతుడి యొక్క శరీరంలోని ఒక్కొక్క అంశాలు. సో అందుకనే భగవంతుడు మనం సంతృప్తిపరిస్తే దేవతలందరినీ సంతృప్తిపరచవచ్చు. సో యజ్ఞం యొక్క మూల లక్ష్యం అదే. సో ఇప్పుడు ఏంటంటే ఆ యజ్ఞాలు జరగట్లేదు, భగవంతుడిని దేవతల్ని ఎవరు లెక్క చేయలేదు ముందు రాజు. అందుకనే ఇప్పుడు చెప్తుందనమాట, ఐఎమ్ బీయింగ్ నెగ్లెక్టెడ్ బై కింగ్స్ హు ఆర్ నాట్ పనిషింగ్. అంతేకాకుండా ఎలా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, అదే భూమిదేవిని ఎలా వాళ్ళు హింసించారంటే వాళ్ళు హింసించలేదు. ఇలాంటి అసాధువుల్ని, దొంగలని, ఇలాంటి అభక్తుల్ని దండించలేదు, ఇలాంటి మూర్ఖుల్ని ఎవరు దండించట్లేదు. తద్వారా ఏంటంటే మొత్తం సంపత్తి అంతా ఎవరైతే భగవంతుడి కోసం వినియోగించబడాలో అంతా దుర్వినియోగం అవుతుంది. వీళ్ళందరూ కూడా దొంగల్లాగా మారిపోయారు. ఎందుకంటే భగవంతుడికి అర్పించకుండా మనం భోగిస్తే మనం దొంగలం అని భగవంతుడే భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. మీరు చదవండి భగవద్గీత. మీరు ఎంత కష్టపడైనా సరే, మీరు ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇవాళ రేపు అంటారు, నా ఇష్టం, నేను చాలా డబ్బులు సంపాదించుకున్నాను, నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు భోగిస్తాను, మీరెవరు కాదనడానికని. మీరైనా దొంగలే. ఒకవేళ మీరు భగవంతుడికి అర్పించకుండా, భగవంతుడి సేవలో వినియోగించకుండా మీరు ఎంత కష్టపడి గాడిదలాగా కష్టపడి సాఫ్ట్వేర్ కానీ బిజినెస్లు కానీ ఎక్కడ విదేశాల్లోకి వెళ్ళి ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకున్నా సరే, మీరు భగవంతుడి సేవలో ఉపయోగించకుండా వాటిని భోగిస్తే మాత్రం తప్పకుండా మీరు దొంగలే మన శాస్త్రాల అనుసారంగా. అది ఇక్కడ రాశారనమాట. అలా దొంగలుగా మారిపోయారు అందరూ, ఇంద్రియ తృప్తి కోసమే జీవిస్తున్నారు. అందుకనే నేను నా ధాన్యాల్ని అన్నిటినీ కూడా లోపలే దాచేసి ఉంచాను. ఎందుకంటే ఇవన్నీ యజ్ఞం కోసం ఉపయోగించబడాలి, కానీ యజ్ఞం కోసం ఉపయోగించబడట్లేదు. అందుకే నేను పంటలు పండవకుండా చేస్తున్నాను, ఏ ధాన్యాలు ఇవ్వట్లేదు, ఆహారం లేకుండా చేసేసాను, ఈ కరువు కాటకాలు వచ్చేలా చేశాను నేను అని డైరెక్ట్గా చెప్తుంది పృథ్వీ. కారణం చెప్తుంది డైరెక్ట్గా. ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్తున్నారు, ఏదైతే ఆ కాలంలో వీనరాజు కాలంలో జరిగిందో, పృథు మహారాజు చూశాడో ఆ దర్శనం ఇప్పుడు మనం చూడొచ్చు. కలియుగంలో కూడా అదే జరుగుతుంది, వేరే కొత్తదేం కాదు. సో మనం ఎందుకనే బయట జరిగే కరువు కాటకాలకి మూల కారణం ఏంటి అంటే జనాలు భక్తి చేసుకోవట్లేదు, కృష్ణ భక్తి చేసుకోవట్లేదు. అది మెయిన్ కారణం. హరినామ సంకీర్తనం యజ్ఞం చేయట్లేదు, వాళ్ళు పాల్గొనట్లేదు. అందుకనే అందరూ కూడా హరినామాన్ని జపించాలి, భక్తి చేసుకోవాలి. అది అన్నిటికీ పరిష్కార మార్గం. అప్పుడు సమయానికి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పడతాయి, మీకు ఎరువులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఆవులు పాలిస్తాయి, ఏ ఇంజక్షన్లు ఏ హార్మోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆవులకి. కానీ దీనికి అందరూ ఏం చేయాలి? భక్తి చేసుకోవాలి. వేరే విధి విధానం లేదు. మీరు ఎంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ చేసినా, ఎన్ని రీసెర్చ్లు చేసినా ఏమీ లాభం లేదు. సో ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, అకార్డింగ్ టు వేదిక్ అండర్స్టాండింగ్, ఎప్పుడైతే వ్యక్తి నేను ఇంద్రియ తృప్తి కోసం ప్లానింగ్ చేస్తున్నాడు అంటే దొంగగా తయారవడానికి ప్లానింగ్ చేస్తున్నాడు అనమాట. మెన్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ థీవ్స్ వెన్ దే ప్లాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్. నేను ఆర్థిక అభివృద్ధిని ఎందుకు సాధించాలి అనుకుంటున్నాను అంటే నాకు ఇష్టం వచ్చినట్టు భోగించడానికి నాకు కావాలి, అందుకే నాకు ఆర్థిక అభివృద్ధి కావాలి అని అనుకుంటే ఒక వ్యక్తి, దాని అర్థం ఏంటంటే ఈ సిద్ధాంతం ద్వారా అతను దొంగగా మారుతున్నాడు. దొంగగా మారే విధానం ఇది, అంతే, ఇంకేం లేదు. ఎన్ని పిహెచ్డీలు, ఎంత పెద్ద పెద్ద డిగ్రీలు, ఐఐఎం ఐఐటి ఎక్కడ చదివినా సరే, ఒకవేళ ఆ వ్యక్తి ఎంత డబ్బు సంపాదించినా దానివల్ల భోగిస్తే మాత్రం అతను దొంగ. ఎన్ని డిగ్రీలున్నా, ఎంత గొప్ప వ్యక్తి, సమాజంలో అందరూ గొప్పగా పొగిడినా, పెద్ద సెలబ్రిటీ అయినా సరే అతను శాస్త్రాల ప్రకారం దొంగ, అంతే. ఇక్కడ ఇంకేం రాశారంటే, సో అందుకనే జనాభాకి మరి ఎలా అర్హత దొరికేది, ఎప్పుడు మనం ఈ ఆహారాన్ని స్వీకరించవచ్చు అంటే ఎప్పుడైతే మనం భగవంతుడికి ముందు నైవేద్యం పెడతామో. అదే ఇక్కడ రాశారు. ఒకవేళ అన్లెస్ వన్ ఈట్స్ ప్రసాద్ హీ సటన్లీ థీఫ్. మీరు చదవండి, పర్పట్ చదవండి, తాత్పర్యం చదవండి. సో అందుకనే ప్రభుపాద పుస్తకాలు తెరిచి చదవాలి.
అన్లెస్ వన్ ఈట్స్ ప్రసాద్ హీ సర్టన్లీ అ థీఫ్. ప్రభుపాల్ ద్వారా వస్తున్నారు. ఒకవేళ మీరు ప్రసాదం గ్రహించకపోతే మీరు తప్పకుండా దొంగ. ప్రసాదం కాకుండా వేరే ఏమైనా గ్రహిస్తున్నారంటే. ఇంత సింపుల్ డెఫినేషన్ దొంగకి. సో ఒకసారి ప్రభుపాల్ వారు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే, ప్రభుపాల్ వారి దగ్గరికి భక్తులు చాలా మంది ప్రచారం చేసి కొంతమందిని తీసుకొచ్చేవారు, ఇంట్రడ్యూస్ చేసేవారు పెద్ద పెద్ద వ్యక్తుల్ని. సో ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ప్రభుపాల్ వారి దగ్గరికి తీసుకొచ్చి, ప్రభుపాద్ ఈయన చాలా పెద్ద వ్యాపారవేత్త, ఈయన గ్లాస్ తయారు చేస్తాడు, సిలికా గ్లాస్ ఏమో సంథింగ్. సో సిలికా తీసుకొని మట్టితోని సంథింగ్ రా మెటీరియల్ తీసుకొని దాని నుంచి గ్లాస్ తయారు చేసి చాలా పెద్ద వ్యాపారవేత్త, చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. ప్రభుపాద్ చూసి పెద్ద దొంగ అన్నాడు. అతనికి షాక్ తగిలింది. అదేంటి, నేను ఇంత పెద్ద వ్యాపారవేత్త అనే నన్ను దొంగ అనేస్తున్నా. ఇంకా అక్కడ డివోటీస్ వాళ్ళు షాక్ తిన్నారు. అయ్యో మేమేమో ఆయనని మా స్వామీజీకి కల్పిస్తామని తీసుకొచ్చాము ఇంట్రడ్యూస్ చేయడానికి, స్వామీజీ ఏమో ఆయన ఎంత గొప్ప వ్యాపారవేత్త అని మేము ఇంట్రడ్యూస్ చేస్తే పెద్ద దొంగ అనేసాడు. ఇట్లా మరి ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇలా అనేసారు. మళ్ళీ భక్తులు వాళ్ళు అనుకుంటున్నారు ఎలా మరి ఈయన ఏమనుకుంటాడేమో అని. వెంటనే ప్రభుపాద్జీ యాక్చువల్లీ ఈయన మనకి మంచి డొనేషన్స్ కూడా ఇస్తారు అంటే, ఓ అలాగా అయితే చిన్న దొంగలే. సో పాయింట్ అనమాట. సో ఏదో కామెడీకో ఏదో క్యాజువల్గా అనట్లేదు, దాని వెనకాల ఇంత సిద్ధాంతం ఉంది. సో అందుకని మనము ఈ విజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనము అప్పుడు ప్రభుపాద్ వారి వాక్యాలని అన్నీ బాగా అర్థం చేసుకోగలం. ఆయన ఆచరణ వాక్యాలు, ఆయన జీవిత చరిత్రను ఇంకా బాగా అర్థం చేసుకోగలం. ఆయన ఇంత గొప్ప వ్యక్తి, ఆయన ప్రతి వాక్యం శాస్త్రంతో సమానం అనే విషయాన్ని మనం గ్రహించగలం. సో ఒకవేళ మనం ఇలా భగవంతుడికి అర్పించకుండా భోగించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా కరువు కాటకాలు రావాల్సిందే. మనకి సమయం అయిపోతుంది. సరే, లాస్ట్ శ్లోక ఇది తీసుకొని ఈరోజు ముగిద్దామంట. 8వ శ్లోకం. నూనం తా విరుదక్షిణ మయి కాలేన భూయస తత్ర యోగేన దృష్టేన భవాన్ ఆదాతుమర్హతి. సో ఈ విధంగా చాలా కాలం వరకు ఇలా నా గర్భంలోనే ఉండి ధాన్యాల యొక్క బీజాలన్నీ కూడా మరి ఇప్పుడు కొంచెం అవన్నీ కూడా పాడైపోయాయి అని చెప్తుంది పృథ్వీదేవి. అందుకనే నువ్వు వెంటనే ఆచార్యులు మన శాస్త్రాల్లో చెప్పిన పద్ధతుల అనుసారంగా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారంగా నువ్వు ఈ బీజాల్ని మళ్ళీ నా గర్భం నుంచి ఇవన్నీ సరైన ఏవైతే మీకు సంపత్తి ధాన్యాలు కావాలో అవన్నీ మీకు లభించవచ్చు. కానీ దానికి సరైన పద్ధతి మీరు అనుసరించాలి. సో సరైన పద్ధతి ఏంటంటే మనము ఇలా మనకు అన్నీ సరిగ్గా లభించాలి, ఇలాంటి కరువు కాటకాలు ఉండకూడదు, అందరూ సమృద్ధిగా ఉండాలి, అందరికీ సరైన ఆహారం లభించాలి, ఎక్కడ ఎవరు పేదరికంతో బాధపడకూడదు అని నిజంగా మీకు అనిపిస్తే, నిజంగా మీరు అనుకుంటే, కావాలి అనుకుంటాలా, అప్పుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనం పాటించాలి. యజ్ఞాలు మనం చేయాలి, యజ్ఞాల్లో మనం పాల్గొనాలి. ఏ యజ్ఞం అండి? హరినామ సంకీర్తనం. అదే ఈ యొక్క కలియుగంలో చేయవలసిన యజ్ఞం, యుగధర్మం. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్ యజంతే సుమేధసః. బుద్ధిమంతులు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కలియుగంలో సంకీర్తనం యజ్ఞం చేస్తారు, హరినామ సంకీర్తన యజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు మీకు అన్నీ కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమాజంలో, కరువులు కాటకాలు, అన్ని వర్షాలు కూడా సమయానికి పడతాయి, అన్ని సమస్యలు తీరిపోతాయి. రైతులు ఆత్మహత్య చేసుకోవడం కూడా మానేస్తారు. ఎక్కడ కూడా ఈ పేదరికం అనేది ఉండదు. అందరూ కోరుకుంటున్నారు కదా, మరి హరినామ సంకీర్తన చేయండి ప్రతి ఒక్కరు. అది మాత్రం చేయం, మాకు దాని మీద నమ్మకం లేదు. మరి దేని మీద నమ్మకం ఉంది మీకు? సో అదే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి కనుక అందరూ ట్రై చేసి చూస్తే ప్రపంచం మొత్తం మారిపోతుంది. అదే ప్రభుపాల్ వారు కోరుకున్నారు. ఇది ప్రభుపాల్ వారి కృప, దయ, అనుకంప. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాధువులు వాళ్ళ జీవితాల్ని వాళ్ళు మొత్తం సంపూర్ణంగా ఈ మానవ సమాజాన్ని కాదు, మొత్తం జీవితాలు, అన్ని జీవరాశులను ఉద్ధరించడానికి వాళ్ళు జీవితాన్ని మొత్తం ఉపయోగిస్తారు. వాళ్ళ జీవితాన్ని మొత్తం దానికోసం యూజ్ చేస్తారు. సో ఎందుకు వాళ్ళ జీవితాల్ని మొత్తం అన్ని త్యాగం చేసేసి ఇలా ప్రభుపాల్ వారు సన్యాసం తీసుకొని ఇలా సాధువులు ఎందుకు వాళ్ళ జీవితాంతం అంతా కూడా కృషి చేస్తున్నారు మానవులకి ఈ విషయాలను అర్థం చేయించడానికి? అంటే ఇది అసలైన సారం.
ఇది తెలుసుకుంటే మనిషి అసలు సుఖాన్ని అనుభవించగలడు, ఆనందంగా ఉండగలడు, జీవిత లక్ష్యాన్ని సాధించగలడు. అది సాధువులకి తెలుసు కనుక వాళ్ళు అన్నీ వదిలేసి ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ చాలామందికి అర్థం కాదు, సామాన్య ప్రజలకి విషయాలు. సో ఇది మనకు ఇక్కడ చెప్తున్నారు కదా, సరైన పద్ధతి అంటే శాస్త్రాల్లో ఆచార్యులు మనకి ఇచ్చిన పద్ధతి అనమాట. అందుకనే ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా మళ్ళీ చెప్తున్నారు, వన్ ఈజ్ మిస్టేకెన్ ఇఫ్ యూ థింక్స్ దట్ బై అప్లయింగ్ మోడర్న్ మెషిన్స్ సచ్ ఎస్ ట్రాక్టర్స్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ట్రాక్టర్లు ఉపయోగించుకుంటే మనకు ధాన్యాలు వచ్చేస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. ఒకవేళ మీరు అడారిలోకి వెళ్ళి అక్కడ ట్రాక్టర్ నడిపిస్తే అక్కడ మీకేం ధాన్యాలు రావు. సో అందుకనే మనం ఎన్నో రకాల విధి విధానాల్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఒకవేళ మనము యజ్ఞాలు చేయకపోతే మాత్రం ఏవైనా విధి విధానాలని టెక్నిక్లు ఏమైనా ఫాలో అవ్వండి, అది వదిలేసేయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకవేళ యజ్ఞాలు కనుక మీరు చేయకపోతే మీరు ఎన్ని టెక్నిక్లు ఉపయోగించుకున్నా, ఎన్ని మెషిన్లు ఉపయోగించుకున్నా, ఎన్ని కెమికల్ వేసినా ఫైనల్గా ఫుడ్ ప్రొడక్షన్ పంటలు పండవు. సో ఇది దానికి మనం ఏం చేయాలంటే అందరూ కూడా భక్తి చేసుకోవాలి, అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇంకా విధి విధానాలు ఇచ్చారు, ఎలా పంటలు పండించాలా, న్యాచురల్ మెథడ్స్ ఉన్నాయి, అన్ని శాస్త్రాల్లో ఇచ్చారు. ఆ విధంగానే మనము పంటల్ని పండించాలి, అన్ని కార్యాలు కూడా చేయాలి. సో అందుకనే ప్రభుపాల్ వారు ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నారు అనమాట, మీరు ఇంకా వేరే ఏ రకమైన యాక్టివిటీస్ చేయండి, కార్యాలు చేయండి, దానివల్ల ఏ లాభం ఉండదు. అన్లెస్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ టేక్ టు కృష్ణ కాన్షియస్నెస్ దేర్ విల్ బి ఎ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ మచ్ సఫరింగ్. ఎప్పటివరకైతే మొత్తం ప్రజలందరూ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ భావనామృతాన్ని స్వీకరించరో అప్పటి వరకు ఇటువంటి పేదరికం, ఇంకా ఇటువంటి కష్టాలు, అంటే ఇటువంటి కరువులు కాటకాలు అన్నీ కూడా ఉంటాయి. సో అందుకనే మనం కృషి చేయాలి. నిజంగా మనము ప్రజలందరూ సమృద్ధిగా అన్ని రకాల కష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా ఉండాలి అంటే మనం కోరుకోవాలి. నిజంగా మనం అలా కోరుకుంటే మనం అందరం కూడా దీనికోసం కృషి చేయాలి, ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలాగైనా సరే హరినామాన్ని జపించడానికి. ఎందుకంటే చాలా సరళమైన పద్ధతి నామ సంకీర్తనం. దానికి మీరు పెద్ద చదువు అవసరం లేదు, మీకు డబ్బు అవసరం లేదు, పెద్ద జ్ఞానం అవసరం లేదు. ఎవరైనా చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు అందరూ చేయొచ్చు. అందుకనే ఇంత సులువైన పద్ధతిని అందరూ అనుసరిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడ మన ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు. ఈ శ్లోకంతోనే నేను ఇక్కడ ముగిస్తున్నాను ఈరోజు. సో 8వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 9వ నంబర్ శ్లోకం నుంచి వచ్చే క్లాస్లో చర్చించుకుందాము. రేపు నాకు కుదరకపోవచ్చు, రేపు రాధాష్టమి. సో దాని తర్వాత రోజు మనం చూసుకుందాము. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సంవేద గౌర భక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.